శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 410వ భాగము 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం. ఈరోజు దైవీ గుణాలలో చివరిదైనటువంటి 26వది నాతిమానిత్వం అనేటువంటి ఆ గుణం గురించి మాట్లాడుకుందాం. అంటే నాతిమానిత్వం అంటే అతిమానిత్వం లేకుండా ఉండడం. అతిమానిత్వం అంటే ఏంటి? తానే గొప్పవాడు, తానే పండితుడు, తానే భక్తుడు అనేటువంటి అభిమానాలు ఉంటాయి కదా. ఇటువంటి అభిమానాలు లేకుండా ఉండడాన్ని నాతిమానిత్వం అంటారన్నమాట. చుట్టూ ఉన్న అందరూ కూడాను నన్నే గుర్తించాలి, నన్నే అభిమానించాలి, నన్నే గౌరవించాలి అనేటువంటి అతిశయంతో కూడిన భావం ఏదైతే ఉంటుందో అది నాతిమానిత్వం అన్నమాట. ఇప్పుడు ఆంజనేయుడు ఉన్నాడు, ఎంతో బలవంతుడు, ఎంతో పండితుడు. అయినా ఆయనలో కొద్దిగా లేశం కూడాను అభిమానం అనేది లేదు అన్నది ఆంజనేయుని యొక్క ఆ క్యారెక్టర్ని చూస్తే మనకి అర్థమవుతుంది అన్నమాట. ఎంతో వినయం, ఎంతో విధేయత ఉట్టిపడుతూ ఉంటుంది ఆంజనేయుని యొక్క ప్రవర్తనలో. చూడండి, ఈ నాతిమానిత్వం అనేది 26వ గుణంగా ఉందన్నమాట, చివరి గుణం. ఇది చూడండి, కొద్దిగా మొట్టమొదట ఉన్నటువంటి గుణం ఏది? అభయం, సత్వ, సంశుద్ధి అని స్టార్ట్ అవుతుంది ఈ దైవీ గుణాల యొక్క పరంపర. అభయం అనేది ఇంజన్ అయితే ఈ నాతిమానిత్వం గార్డు లాంటిది అనమాట. ఈ నాతిమానిత్వం ముందున్న 25 పెట్టెలకి చివరగా ఉండి ఇది రక్షిస్తూ ఉన్నట్టుగా మనము అర్థం చేసుకోవాలన్నమాట. మామూలుగా మానం అనేది అంటే అభిమానము, ఆ రకమైనటువంటి మనం ముందు చెప్పుకున్నాం కదా, అటువంటి భావాలన్నీ కూడాను జ్ఞానానికి విరోధం అనమాట. ఇటువంటి నేనే గొప్పవాడిని, నేనే పండితుణ్ణి, నేనే భక్తుణ్ణి, ఇటువంటి భావాలన్నీ కూడాను జ్ఞానానికి అవరోధాన్ని కలిగిస్తాయి, జ్ఞానం పొందడానికి అవరోధాన్ని కలిగిస్తాయి అన్నమాట. మామూలుగా ఈ జ్ఞానానికే కాదు, మామూలు జీవనంలో కూడాను, సామాజిక జీవనంలో కూడాను ఈ అతిమానిత్వం ఉంది చూశారు, చాలా చెడుపుని చేస్తూ ఉంటుందన్నమాట. నేను ధనవంతుణ్ణి, నేను గుణవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను విద్యావంతుణ్ణి, అందరూ నన్నే గౌరవించాలి అనేటువంటి అభిమానం అసలు మామూలు మానవులకు కూడా అది సరికాదు. అసలు సాధకులకైతే అస్సలు ఉపయోగం లేనటువంటి గుణం అన్నమాట. ఈ నాతిమానిత్వం అనేది కానీ లోపించినట్టయితే మామూలు చాలామంది కూడా మన చరిత్రలో ఈ దంభము, అభిమానాలకు పరిమితమైనటువంటి అనేక మంది యొక్క పతనాన్ని కూడా మనం చరిత్రలో చూస్తున్నాం. ఇందాక అనుకున్నాం కదా, ఆంజనేయుడు ఆయన సుగ్రీవునితో తాను పరిచయం చేసుకునేటప్పుడు నాకంటే తక్కువ కోతి ఇక లేనే లేదు అంటాడనమాట. అంటే చూడండి, రామాయణంలో కీలకమైన పాత్ర పోషించింది ఆ హనుమంతుడే. సీతమ్మని వెతికి తేవడంలో మౌలికమైనటువంటి పాత్ర హనుమంతుందే. అయినప్పటికీ తనను తాను అంత తక్కువగా చేసుకుని పరిచయం చేసుకున్నటువంటి ఆ నాతిమానిత్వం హనుమంతుల్లో మనము చూడొచ్చు అన్నమాట. న్యాచురల్గా ఆధ్యాత్మిక సాధనలో అప్పుడప్పుడు నేను గొప్ప ఉపాసకుణ్ణి, నేను చాలా భక్తుణ్ణి అనే అహంకారం సహజంగానే వస్తూ ఉంటుందన్నమాట. దీనికి అనేక ఉదాహరణలు మనము ఈ యొక్క మన వాంగ్మయంలో చూస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు జాబాలి అనేటువంటి ఒక ఋషి అన్నమాట. ఇతడు మామూలుగా గృహస్థాశ్రమం అంతా ఈ లంపటాలు ఇవన్నీ నేను గృహస్థాశ్రమాన్ని త్యజించేసి అరణ్యానికి వెళ్ళి బాగా తీవ్రంగా తపస్సు చేశాడనమాట. ఎంతగా తపస్సు చేశాడంటే అతని యొక్క తపస్సులో లీనమైపోయినటువంటి అతని తల మీద పిచ్చుకలు గూళ్ళు కట్టేశాయన్నమాట. అంటే కదలకుండా ఎక్కువ కాలం అలాగే తపస్సులో ఉండిపోయినటువంటి అతని తలపైన, శిరస్సు పైన పిచ్చుకలు గూళ్ళు కట్టాయన్నమాట. సమాధి బాగా కుదిరింది, ఆయన గర్వం కలిగిందనమాట. నేను చాలా తపస్సును నేను సాధించాను, తపస్సులుండి నేను అనేటువంటి అహంకారం ఆయనలో ఉదయించిందనమాట. ఆ సమయంలో ఆకాశవాణి కొన్ని పలుకులు ఇతనికి వినిపించింది. ఏంటంటే వారణాసిలో తులాధారుడు అనేవాడు ఉన్నాడు, అతడు నీలాగా అహంకరించలేదు సుమా అనేటువంటి ఆ మాటలు వింటాడు ఈ జాబాలి.
సరే ఇక ఏంటిది ఎవరు ఏంటబ్బా ఇది అయినా కూడాను నాకంటే గొప్ప తపస్వి ఉన్నాడంటున్నారే వారణాసిలో, చూద్దాం పదా అని ఈయన బయలుదేరి వెళ్తాడనమాట. వెళ్తే అక్కడ కలుస్తాడు తులాధారుణ్ణి. ఆ తులాధారుడు కూర్చుని పాపము ఆ తక్కెట్లో ఆ వంకాయలు అవి వేసి తూస్తూ అమ్ముతూ ఉన్నాడనమాట. సామాన్య చిన్న దుకాణదారుడు అనమాట ఈ తులాధారుడు. వెళ్తూనే ఈయన్ని చూస్తూనే వెంటనే ఆ తులాధారుడు ఎదురేగి నమస్కరించి స్వామి, తమ యొక్క తపస్సు అమోఘము, మీ తల మీద గూళ్ళు పెట్టే వరకు కూడా మీరు ఇంత సాధనలో ఉన్నారంటే అసలు మీ తపశ్శక్తి తిరుగులేనిది అని ఆయన్ని నమస్కారాలు చేసి ఆదరిస్తాడనమాట. అవును, ఏమిటి మరి ఆకాశవాణి ఇలా పలికిందే, నీకంటే గొప్ప తపస్శీలుడు తులాధారుడు అన్నాడు, ఏమిటయ్యా నీ గొప్పతనం, ఆకాశవాణి నాకు వినిపించేంతగా చెప్పడం ఉన్నంత గొప్పతనం నీలో ఏముందయ్యా అని అంటాడు ఈ ఋషి అన్నమాట. వెంటనే అతను, అయ్యా నేను పెద్ద యోగిని కాదు, నేను చేసేదేమి గొప్ప యోగము కాదు, తపస్సు కాదు, ఏ పని చేసినా చిత్తశుద్ధితో ధర్మబుద్ధితో చేస్తాను, ఎవరిని నేను నా జీవనంలో కానీ వ్యాపారంలో కానీ వంచను, అవినీతికి పాల్పడను, సుఖదుఖాలను నిందాస్తుతులను సమంగా నేను స్వీకరిస్తాను, ధర్మాన్ని నేను ఆచరిస్తాను, కీర్తి కోసం పాకులాడను. ఇవన్నీ కూడాను నేను అనుష్ఠిస్తున్నటువంటి మార్గాలే. కావాలంటే మీ నెత్తి మీద ఉన్నటువంటి ఆ పిచ్చుకల్ని అడగండి, ఈ విషయం నేను చెప్పిన మాటలు అవునో కాదో చెప్తాయి అంటాడన్నమాట. ఇక ఈ జాబాలి ఆశ్చర్యపోయాడు. అరే రే, పిచ్చుకలేంటి మాట్లాడడం అని ఆశ్చర్యపోయేలోగానే ఆ రెండు పిచ్చుకలు ఆకాశానికి ఎగిరి ఒక తేజోమయ దేవతా రూపాలు ధరించి, అయ్యా జాబాలి, ధర్మదేవత నీకు సరైన మార్గాన్ని చూపమని మమ్మల్ని పంపింది, ధర్మాచరణలో అహంకారం పనికిరాదయ్యా, నీకు అహంకారం పొడసూపింది, కాబట్టి ఆ అహంకారాన్ని తుంచవలసిన బాధ్యత ఉంది, కాబట్టి ధర్మదేవత మమ్మల్ని నియోగించి నీ దగ్గరికి ఇలా పంపింది అని ఆకాశానికి అవి ఎగిరిపోతారు. ఇలా ధర్మాచరణలో అహంకారం పనికిరాదు అన్నది ఈ యొక్క జాబాలి కథతో మనకి తెలుస్తుందన్నమాట. శ్రద్ధ కలిగినటువంటి కర్మాచరణే ధర్మం అన్నమాట. తను చేసేటువంటి ఆ పనిలో శ్రద్ధతో చేయడమే నిజమైనటువంటి అసలైనటువంటి ధర్మం అన్నమాట. నెత్తి మీద గూడు ఉన్నా కూడాను ఆయన చెలించలేదు అనేటువంటి, నేను చెలించలేదు అన్నటువంటి ఆ చూసావా భావన, చూసావా ఆ గర్వం, నువ్వు గర్వించావయ్యా. కాబట్టి ఇక్కడ చూడు, తులాధారుడు చూడు, ఎంత సంసార భారాన్ని మోస్తున్నా సరే నిర్వికారంగా ధర్మబద్ధంగా తులాధారుడు తన జీవన విధానాన్ని ఒక చక్కని రీతిలోతను కొనసాగిస్తూ ఉన్నాడు అని కూడా ఈ ధర్మదేవత పంపినటువంటి ఆ పిచ్చుకల రూపంలో పంపినటువంటి ఆ యొక్క దేవతలు చెప్పడంతో జాబాలికి కనువిప్పు కలిగిందనమాట. జీవితంలో ప్రగతి అభివృద్ధి కావాలని ఎవరైతే కోరుకుంటారో అటువంటి వారికి అహంకారం అనేది చాలా శత్రువు. అహంకారానికి వాళ్ళు లోను కాకూడదు. న్యూటన్ మహాశయుడట, ఆయన సాధించినటువంటి విజయాలకి ప్రశంసల వెల్లువైందనమాట. ప్రశంసలు వెల్లువయ్యి అనేక మంది ఆయనకి అభినందనలు వెల్లువలో ముంచెత్తారనమాట. దీని పట్ల న్యూటన్ విచారాన్ని వ్యక్తం చేస్తూ, ఇప్పుడు నా గౌరవం బాగా పెరిగింది, కానీ ఏ విజ్ఞానానికి జీవితాంతం సమయాన్ని వెచ్చించానో దాని అభివృద్ధి ఆగిపోతుంది ఈ యొక్క ప్రశంసల వెల్లువలో నేను మునిగిపోతే అని తనకు తాను సమాధానపరుచుకున్నాడట. ఇలా పరుచుకున్న వాళ్లే మహానుభావులుగా గొప్పలుగా మిగిలిపోతారు, కానీ అహంభావానికి తావిచ్చిన వాళ్ళు అభివృద్ధి చెందే అవకాశమే ఉండదు. అహంకారం అనేది అనేక దుర్గుణాలకి మూలము. ప్రశంసలు, గౌరవాలు మొదలైనవన్నీ కూడాను అహంకారాన్ని బాగా పెంచి పోషిస్తాయి. తన పేరు ప్రతిష్టలని గుర్తించాలని ఎవరైతే ఆలోచించి మూవ్ అవుతూ ఉంటారో వారు ప్రగతి మార్గంలో ముందుకు సాగలేరు అన్నది మనకి ఇక్కడ అర్థమవ్వాల్సినటువంటి విషయం. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి.